హాయ్, హలో, నమస్తే. చిన్న పాప పాట పాడుతుంది మా కోసం. బర్త్‌డే మా పాపది. 8 అవ్వాల్సింది. 10 డేస్ లేట్ అయింది. టెక్సాస్‌లో స్నో పడింది. స్నోలో ఎంజాయ్ చేసింది మా పాప. సరే, నా స్నో అయిపోయింది, నా బర్త్‌డే చేయవా అని అడిగితే, సరే నాన్న, మరి స్నో పడింది కదా, అందరూ వస్తారో లేదో అడుగుదాము అని అడిగాను. అడిగిన తర్వాత ఓకే అన్నారు. తను హ్యాపీ. కొంతమందికి సిక్ అయ్యారు, అయినా బాగానే వచ్చారు. తనకు కావాల్సిన ఫ్రెండ్స్ వచ్చారు. సరే అని చెప్పి మాకు అమ్మాయికి బర్త్డే థీము డెకరేషన్ చేసాము. జస్ట్ ఆ కేక్ మీద ఉన్న మైక్ తినాలని అనుకుంటుంది తను. వద్దు నాన్న, కొంచెం క్రీమ్ ఒకటే తిను అని అంటే సరే అని అన్నది. అప్పుడేమో అందరికీ ఫుడ్ ఆకలేస్తుంది, హంగ్రీ అంటేనే సరే ఫుడ్ టైంకి పెట్టేయాలని చెప్పి కంగారు పడ్డాము మేము. అందరికీ ఫుడ్ పెట్టిన తర్వాత పాప కొంచెం డల్గా కూర్చుంది. ఆ పాప బాబు చిన్న పాప బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాము. ఆ గిఫ్ట్లోనేమో టీవీలో ఒక ఎక్సర్సైజ్ గేమ్ పెడితే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అందులో చిన్న బార్న్ బేబీ కూడా వచ్చింది మా కోసం. ఇంకా బర్త్డే ఫొటోస్ అన్నీ తీసాక అంతా అలా అడవడగా జరిగిపోయింది. తర్వాత రోజే మాకు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆయన 9 దాకా వెయిట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. స్కూల్కి వెళ్ళాలి కదా అందరూ అని చెప్పి అడవిడి చేసాం. కానీ అయిపోయినా కూడా బాగానే ఓపికగా ఉన్నారు అందరూ. అదే అనుకుంటున్నాను నేను కూడా. అప్పుడు ఫ్రెండ్స్ అందరినీ పిలిచావమ్మా, థ్యాంక్ యూ, బాగా చేసావు అని మా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎంజాయ్ చేసింది బాగా. అంతా మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ.